బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇన్ని రోజులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా అని కొంతమంది ఏది పడితే అది కూశారు. కొన్ని పార్టీలు అయితే ఏమన్నాయంటే తెలుగుదేశంని మేము లేకుండా చేస్తాం, మూసేస్తాం, మీ పార్టీ ఆఫీసును మూసేస్తాం అన్నారు. ఈ రోజు ఆ పార్టీ ఆఫీస్ ఎలా ఉందో, ఆ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో అందరూ చూశారు. ఒకటి నేను చెప్పేది, ఈ తెలంగాణ గడ్డపైన తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది మాత్రమే కాకుండా మనం చూసుకుంటే తెలంగాణలో మారుమూల పల్లెల్లో నుంచి ఈ రోజు హైదరాబాద్ వరకు అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. గత 20 ఏళ్లలో అనేక పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రాంతీయవాదంతో వచ్చి ఏం చేసింది తెలంగాణకి? వాళ్ళు దోచుకున్నారు. ఈరోజు ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీలో తిహార్ జైల్లో ఉన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు. కానీ తెలుగుదేశం పార్టీ ఉన్నన్ని రోజులు అభివృద్ధి చేసింది. ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంతో ఈరోజు తెలంగాణ మొత్తం నడుస్తుంది. దానికి మూల కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు. ఆ పునాదుల మీద ఈరోజు హైదరాబాద్ నడుస్తూ ఉంది. ఈరోజు చూసుకుంటే ఆ రోజు హైటెక్ సిటీ కావచ్చు, అదేవిధంగా ఈ తెలంగాణ చుట్టుపక్కల అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. అది తెలుగుదేశం పార్టీ మార్కి తెలంగాణ గడ్డపైన మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణ గడ్డపైన అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా తెలంగాణను అభివృద్ధి చేస్తుంది. ఈరోజు గత 20 ఏళ్లలో ఎవరన్నా ఏం చేశారు ఈ తెలంగాణ కంటే చెప్పుకునే దానికి ఏమీ లేదు. ఏంటంటే వాళ్ళ కుటుంబాలు దోచుకున్నాయి తప్పితే తెలంగాణకు చేసింది శూన్యం. ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలంగాణను అభివృద్ధి చేసింది. ఏ విధంగా అంటే మీరు చూసుకుంటే ఈరోజు హైదరాబాద్ అని ప్రతి ఒక్కరూ ఏమంటారు, కేసీఆర్ గారు వచ్చినా, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అందరూ మేము హైదరాబాద్ నుంచి ఆ హైదరాబాద్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ హైదరాబాద్ తప్పితే ఇంకా తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక ప్రాంతాలు ఈరోజు ఆదిలాబాద్ కాడ నుంచి ఖమ్మం వరకు తీసుకుంటే అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా సమస్యలు ఉంటే ఒక్కటి కూడా ఈ 10 ఏళ్లలో పరిష్కారం చూపలేకపోయాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు. అందుకని మళ్ళీ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డపైన రావాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం.